కింగ్ నాగార్జున హైదరాబాద్లోని కొంత ఆక్రమిత ల్యాండ్లో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇలా జరుగుతుందని అయితే అసలు ఎవరు ఊహించనే లేదు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఎంతో భారీగా నిర్మించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు భారీగా ప్రయత్నాలు కూడా మొదలెడుతున్నాయి. నాగార్జున అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడంతో పాపం కోట్ల రూపాయలు నష్టపోయారు. అసలు ఈ విషయం చూసి అందరూ అయితే షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెప్తున్నటువంటి ఈ విషయాన్ని చూసి మరి చేయగలుగుతారేమోనని తెలుసుకోవాలి. సో అయితే మన రాబోయే రోజుల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని మళ్ళీ ఎక్కడ కడతారో తెలియదు. సో ఒకసారి రీప్లేస్మెంట్ అంటూ ఏది ఉండదని మరి తెలుసుకోవాల్సిందే. రావాల్సినటువంటి రోజుల్లో చాలా గట్టిగా అయితే వస్తుంది తప్ప ఎంతో సాఫ్ట్గా అయితే రాదని, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవాలని, ఇవన్నీ కూడా ప్రత్యేకించి మార్చుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడానికి కారణం అది చెరువు ప్రాంతం కావడం, దాన్ని ఆక్రమించుకునేటువంటి భూమిగా 3.5 ఎకరాలు ఉంది కాబట్టే హైడ్రా అధికారులు ఆ భవనాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం మరి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడానికి కారణం ఇదే అని తెలుస్తోంది. సో నాగార్జునకి సంబంధించిన ఈ విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. నిజంగా నాగార్జున ఇలాంటి భూమి కొనే ముందు చూసుకోకుండా కొన్నారా అంటూ చెప్తున్నారు. మరి అక్కినేని నాగార్జున పట్టా భూమి చట్ట విరుద్ధమైతే నేనే కూల్చేవాడిని అంటూ నాగార్జున మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. స్టే ఆర్డర్స్ కోర్టు కేసుకి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన కూల్చివేతలు చట్టబద్ధం కాదని బాధాకరమైన విషయమని అన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించేలా ఎప్పుడు చేపట్టలేదని కొన్ని వాస్తవాలు తెలిపేందుకే ఈ ప్రకటన చేసినట్టు చెప్పారు. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకి గురి కాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భూమి అది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేసింది. స్వయంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కూల్చివేతను నేనే నిర్వహిస్తాను కదా అంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.